సిపిఐ నేత నారాయణ చక్కటి చాణక్యం కలిగినోడు. సందర్భాన్ని చక్కగా వాడుతున్నారు. పర్టిక్యులర్‌గా కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు పెద్ద సమస్య ఏంటి? ఐఎన్‌డిఐఏ కూటమిలో భాగస్వామి. ఐఎన్‌డిఐఏ కూటమిలో మెయిన్ లీడ్ రోల్. మొన్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో కూటమి వాళ్ళందరినీ కలుపుకెళ్ళకపోవడం వల్ల ఓడిపోయిందని కూటమంతా ప్రెషర్ తెచ్చింది. అదివరకు యూపీఏ కాస్త ఐఎన్‌డిఐఏ అయింది. ఇందులో ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం గెలిచినాయి. ఆ కోటా కిందనే మన సిపిఐ ఒక సీట్ సాధించింది. 2 ఎమ్మెల్సీలకు ఓకే చేయి. సిపిఎంకి ఒకటి ఇస్తానంటే వద్దంది. దానివల్ల నష్టపోయింది. ఇప్పుడు అది కూడా కలవడానికి సిద్ధం. ఇప్పుడు తెలివైన ఎత్తుగడ నారాయణ చేస్తున్నది ఏంటంటే పార్లమెంటు స్థానాలు కూడా తెలంగాణలో పార్లమెంటుకు కూడా పోటీ చేస్తాం. ఖమ్మం నుంచి స్వయంగా నారాయణ పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు. ఒకటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీటు, ఆ తర్వాత క్రిందటిసారి వచ్చేటప్పటికి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కాదని గెలుచుకోగలిగినటువంటి సీటు. అట్లాంటి సిచ్యుయేషన్లో ప్రధానమైనటువంటిది అంటే నామనాగేశ్వరరావుకి కీలకమైనటువంటి అంశం ఉన్నది. అక్కడ అందరికీ బలమైనటువంటి చోట్లన ఇప్పుడు పర్టికులర్గా కమ్యూనిస్టులు, కాంగ్రెస్ కలిసిపోయారు కాబట్టి అది కమ్యూనిస్ట్. ఇంకోటి ఆంధ్ర సెంటిమెంట్, ఆంధ్ర పాయింట్ ఉంటుంది ఖమ్మంలో. రెండోది కమ్యూనిస్టులకి బలమైనటువంటి కోట, కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటిది. ఈ 3 ప్యాటర్న్లో చూస్తే ఈజీగా గెలవచ్చు. అక్కడ కాంగ్రెస్కి ఈజీగా గెలవచ్చు, కమ్యూనిస్ట్కైనా సరే ఆటోమేటిక్ గెలిచే అవకాశం ఉంటుంది. బికాజ్ ఆఫ్ దిస్ దాన్ని బేస్ చేసుకుని తనే స్వయంగా పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారన్నది ప్రధానమైనటువంటి అంశం.